సో నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయము అడోలసెంట్ హెల్త్. అడోలసెంట్ హెల్త్ ఏంటి అంటే 10 to 19 years ఆఫ్ ఏజ్ని అడోలసెంట్ పీరియడ్ అంటారు. సో ఈ పీరియడ్లో పిల్లలు పెద్దలు అవుతారు. సో చైల్డ్ ఈజ్ టర్నింగ్ ఇంటూ అన్ అడల్ట్ త్రూ అడోలసెంట్ ఫేజ్. సో దీంట్లో ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. మన బాడీలో జరిగే విషయాల గురించి మనకు అవగాహన ఉండదు. ఏంటేంటి జరుగుతుందని అనుకుంటారు, దీంట్లోనే అయిపోతుంది. ఈ కన్ఫ్యూజన్లోనే పెరుగుతున్నారు. దీంట్లోనే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో దీని గురించి అవగాహన తెప్పించాలనేది మా ఉద్దేశం. లీస్ట్ డిస్కస్డ్ టాపిక్ ఇది అండ్ మోస్ట్ అవేర్నెస్ అవసరం ఉన్న టాపిక్. సో ఇంకొక విషయం, అడోలసెంట్ ఏజ్లో ఏంటి అంటే పిల్లలకు అందరికీ అన్నీ తెలవాలని ఊహించుకుంటారు కానీ ఏమి నేర్పించరు. ఇది అడోలసెంట్ ఫేజ్ అంటే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బట్ నథింగ్ ఈజ్ థాట్. సో ఈ అడోలసెంట్ పీరియడ్ మాకు సైన్స్లో కూడా ఎందుకు సపరేట్గా పెట్టారు అంటే, మాకు సైన్స్లో కూడా తెలియదు ఎందుకు ఎప్పుడు ఏ వయసులో ఈ మార్పులు వస్తుందో. సడన్గా ఒకరోజు ఈ 9 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్లో సడన్గా ఒక అబ్నార్మల్ హార్మోనల్ ఇంక్రీజ్ గమనిస్తూ ఉన్నాం. ఎందుకు మొదలవుతుందో ఎవరికి తెలియదు. సో సడన్లీ దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ హార్మోనల్ లెవెల్స్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్. సో ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఒకేసారి పెద్దగా అవ్వటం, సన్నగా గడ్డం రావటం, రంగులు మారిపోవటం, పింపుల్స్ రావటం, సన్నగా మీసాలు రావటం, ఇది జరిగిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అడోలసెంట్ ఏజ్. సో చాలా వరకు వింతగా ఉంటుంది ఇది యాక్సెప్ట్ చేసుకోవడానికి, తట్టుకోవడానికి, దీని నుంచి వెళ్ళడానికి. సో ఇది అర్థం చేసుకోవడం, దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మై బాడీ, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇది తెలుసుకొని ముందు పోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి ఎప్పుడు ఎక్కడ ఇది ఏంటిదబ్బా, ఇది నాతో ఏం జరుగుతుంది, దీన్ని నేను ఎట్లా కోలుకోవాలన్న ప్రతి డౌట్కి సింపుల్గా మీ దగ్గర ఉన్న డాక్టర్కి వెళ్ళి నాకు ఏమవుతుంది అని వెళ్ళి అడగండి చాలు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ ఈజ్ యువర్ రైట్ అండ్ ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు నో. మీ టీచర్ని అడగచ్చు, వాళ్ళకి తెలియకపోతే మీ పేరెంట్స్ని అడగచ్చు, మీ పేరెంట్స్ వెళ్ళకపోతే డాక్టర్ దగ్గరకు అడగచ్చు. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ knowing on your own, it is better to discuss. Why to discuss is, you probably will learn more or you probably will teach more. మీరు చెప్తే వాళ్ళు నేర్చుకొని మీకు వేరే విధంగా చెప్పవచ్చు, మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మీ గురించి. సో ఇది చాలా ముఖ్యం. అట్ ద సేమ్ టైం అడోలసెంట్ పీరియడ్లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ మార్పులు వాళ్ళకి తెలియక కొంతమంది పొడుగు అవుతున్నారు, కొంతమంది షార్ట్ అవుతున్నారు, కొంతమంది రంగులు మారుతున్నాయి. దీని నుంచి పిల్లలు ఒత్తిడిలో బాగా ఉంటారు. అట్ ద సేమ్ టైం ద ప్రెషర్ ఆఫ్ ద స్కూల్. సో స్కూల్లో ఈ ప్రెషరు, స్కూల్లో ఈ టెన్షన్, ఇదంతా వెళ్తూ ఉంటారు. పీర్ ప్రెషర్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఈ సీన్ ఇన్ అడోలసెంట్ ఏజ్. సో మన ఇండియన్ కంట్రీలో వీ హ్యావ్ సీన్ అన్యాచురల్ సెల్ఫ్ హార్మింగ్ అండ్ అబ్యూజ్ అట్ దిస్ ఏజ్. చాలామంది పిల్లలు ఈ వయసులో సొంత ప్రాణాలు తీసుకుంటున్నారు. దే ఆల్ బిలాంగ్ టు అడోలసెంట్ ఏజ్ అండ్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ది అవర్ దట్ వీ హ్యావ్ టు అడ్రస్. దిస్ ఈస్ ద టైమ్ టు ఎడ్యుకేట్. మనకు తెలియకుండా మనం ప్రాణాలు తీసుకుంటున్నామంటే వీ కెనాట్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ థింగ్. సింపుల్గా వాళ్ళకు ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ జరిగింటే కనుక ఆ ప్రాణాలు వెళ్ళి ఉండేది కాదు. వాళ్ళకు అసాల్ట్ జరుగుండేది కాదు. Probably they could have dealt themselves better. So this is my interest to educate you so that you learn about this, to know more about adolescent health.